నేను ఒక మాట అంటాను, ఎప్పుడు దేవునికే మనము స్థానం ఇవ్వాలా, దేవునికి అవకాశం ఇవ్వాలి. దేవుడు అంటాడు, పగ తీర్చుట నా పని. కాబట్టి మీరెందుకు పగ తీర్చుకోవాలని ప్రయత్నాలు చేసి ఓడిపోతారు? నాకు వదిలేయండి. నాకు వదిలేస్తే నా మీద ఎవరైనా గెలుస్తారా? గెలుపు నాదే కదా, నేనే కదా గెలిపించేది. దేవుని బిడ్డలారా, దావీదు లాంటి ఉపాయం మనకు ఉండాలి. అపాయకర పరిస్థితిలో ఉపాయాన్ని మనం కలిగి ఉండాలి. మాట్లాడగలిగేటటువంటి జ్ఞానం ఉండొచ్చు, చమత్కారం ఉండొచ్చు, శక్తి ఉండొచ్చు, కానీ అన్ని సమయాల్లో మాట్లాడటం మంచిది కాదు. అందుకని దావీదు ఏమన్నాడు? చెవిటివాడనైనట్టు వినకి ఉన్నాను, మోగవాడనైనట్టు నోరు తెరచుట మానితిని అన్నాడు. మానేశాడు నోరు తెరవటం. మరి మనం ఏం చేస్తాం? నోరులు తిరుగుతుంటాం ఎక్కడ పడితే అక్కడ. ఒక చిన్న గొడవ మంద కాకపోయినా ఎవరన్నా ఒక్కవేళ కనుక మనకన్నా కబురు చేసి నువ్వు రా, మాకు ఎవరు లేరు రా అని అంటే ఓ నోరు బారేసుకుంటాం. మనకంటే బలవంతులు, మనకంటే శక్తివంతులు ఎవరు లేరని చాలాసార్లు అక్కడ తొందరపడి ఆవేశపడుతూ ఉంటాం. అది జ్ఞాని లక్షణం కాదు, జ్ఞానం లేని వాడి లక్షణం. అది నీకు అవసరమా? ఒకవేళ నీకు అవసరమనే కాదు, సమస్య నీదైనా కూడా నోరు మూసుకొని ఉండు, నీకు వచ్చిన నష్టం ఏమీ లేదు. దేవుడు నీకు జయమిస్తాడు. దావీదు చేసినటువంటి పని శ్రేష్టమైన పని. దావీదు జ్ఞానవంతుడు, మహారాజుగా ఉన్నాడు, కానీ పిచ్చివాని వలె పిచ్చి చేష్టలు చేస్తున్నాడనంటే దావీదు పిచ్చి బట్టి చేయలేదు, అలా జ్ఞానంతో చేస్తున్నాడు ఆ పని. ఈ సమయంలో ఈ కోడికలో మనం పరీక్షించుకుందాం. ఆవేశపడే అలవాటు, ఆరాటపడే అలవాటు, తొందరపడి నోరు జారే అలవాటు మన జీవితంలో ఉంటే, ఈ తత్వాన్ని మార్చుకోకపోతే మన జీవితంలో చాలా నష్టాలు అనుభవించవలసి వస్తుంది. మనం నష్టపోకుండా ఉండాలనంటే, మనము ఇబ్బంది పడకుండా ఉండాలంటే, మనం అపాయంలో పడిపోకుండా ఉండాలంటే మనకు ఉపాయం రావాలి. ఉపాయం దేవుని వల్ల మాత్రమే కలుగుతుంది. దేవుని బిడ్డలారా, నా మాటలు ముగించబోతుంది. ఒకసారి ఆలోచన చేయండి. దావీదు పిచ్చివాడేం కాదు, దావీదు బలహీనుడేం కాదు. ఒక ఫిలిష్తీయుల బలవంతుని చంపినటువంటి మహాశక్తిశాలి, మహాపరాక్రమశాలి. ఇటువంటి దావీదు సౌలుకు భయపడ్డాడు. అంత మాత్రమే కాదు, ఈ వాక్యములో మనం చదువుకుంటే